తెలుగు కిసాన్ టీవీ ప్రేక్షకులు రైతు సోదరులకు నమస్కారం. నా పేరు ఉదయ్. ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ గురించి తెలుసుకోవడానికి వచ్చాము. ఈరోజు మనం వరంగల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామంలోని జితేందర్ రావు గారి దగ్గర ఉన్నాము. వారు ఈ స్ప్రేయర్ గురించి ఎన్నేళ్ళు అవుతుంది, ధర ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, అంత ముందుకు ఇప్పటికి ఉన్న తేడాలు ఏంటి, తను గమనించిన ఏంటి అనేది తదితర పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే జితేందర్ గారు. నమస్తే. చెప్పండి అన్న, ఎన్నేళ్ళు అవుతుందన్న మిషన్ కొని? 6 months అవుతుంది. 6 నెలలు అవుతుంది. అంతకుముందుకు ఈ మామిడి తోటకు ఎట్లా స్ప్రే చేసేది? ఇక అంతకుముందు మన ఏంటి తైవాన్ పంపుతో చేసేది కొద్ది రోజులు. ఆ తర్వాత వేరే వాళ్ళతో తెచ్చుకొని బయట తీసుకొచ్చి కొట్టేవాళ్ళం. ఇక అది ఎక్స్పెండిచర్ ఎక్కువ వస్తుందని చెప్పనేసి ఇక మనమే కొందాం. నాకు 10 ఎకరాల దాకా ఉంది, 11 ఎకరాలు ఉంది కాబట్టి నేనే తీసుకుందాం అని చెప్పి ట్రాక్టర్ కూడా తీసుకున్నాము. అట్లే అది కూడా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు అంటే మీరు మొత్తంగా వ్యవసాయం పైన అగ్రికల్చరే ఎక్కువగా ఏంటి మామిడి తోటలు ఉన్నాయి? ఇంకా ఇప్పుడు మామిడి తోటలు ప్యాడీ వేస్తాము, మక్కలు వేస్తాము. ఎక్కువ ప్రధాన పంటలు అయితే ఎక్కువ అవి. ఇప్పుడు కొత్త కూడా ఇంకోటి తోట చిన్నది పెడతా ఉన్నట్టు. మరి మామిడి తోటలో పెద్దగా లాభాలే లేవని అంటున్నారు. ఇక నాకైతే ఏంటంటే లేబర్ తోటి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే లేబరు షార్టేజ్ వచ్చేసి ఇబ్బంది కాబట్టి ఇంతకుముందు లేకుండే అంతా పొలమే ఉండే. ఇక వర్కౌట్ కాలేదు అసలే. ఇక లేబర్తో ప్రాబ్లం చేయబట్టి నాకైతే పెద్ద నష్టం అయితే ఏం లేదు. పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కాపు తీసుకుంటూనే ఉన్నా. దాదాపు 22 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కొంత, 22 సంవత్సరాలు కొంత, 16 సంవత్సరాలు కొంత, 3 విడతలుగా పెట్టాయి. ఇప్పుడు పెట్టింది లేటెస్ట్గా మళ్ళీ ఒక 5 ఎకరాల దాకా మళ్ళీ ఇప్పుడు పెట్టాం. అంటే అదొక 8 months అవుతుంది. ఇవి రకాలు ఏమేమి రకాలన్నా? బంగినపల్లి ఎక్కువ ఉన్నది, కేసరి ఉంది, దసరి అంటే ఇక కొద్ది 1-2 చెట్లు మామూలుగా తినడానికి కోసం, పచ్చడి చెట్లు ఉన్నాయి, హిమాయత్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అంటే తక్కువ ఎక్కువ బంగినపల్లి. ఓకే, మీకు అంటే ఒక ఎకరానికి వచ్చేసరికి మరి గిట్టుబాటు అయితే ఉన్నాయి? ఇంత చేస్తా ఉంది? పర్వాలేదు, అవుతుంది మంచిగానే. మామూలుగా రెగ్యులర్ క్రాప్ల కంటే కూడా నయమే అవుతుంది. ఓకే అన్న, మిషన్ విషయం ఎకరానికి వచ్చేసి 1 లక్ష రూపాయలు అట్లా వస్తున్నాయి ఇప్పుడైతే. ఓకే అన్న, మిషన్ విషయానికి వచ్చేద్దాం. మీరు ఈ మిషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అన్న? అదే కొంచెం చెట్లు పెరుగుతున్నాయి కాబట్టి వాటికి పైకి పోతలేదు మందు. మనం ఇప్పుడు తైవాన్ పంపుతో కొడితే మధ్యలోకి వెళ్ళిపోతాను. ఈ పై దాకా పోవాలి కానీ చెప్పని స్ట్రెంత్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అని చెప్పి తీసుకున్నారు. దీన్ని ఏ పంటలో వాడవచ్చు అన్న? ఇది మ్యాంగోకి వాడచ్చు, మనం వరికి కూడా వాడచ్చు. దానికి ఏం చేయాలంటే వరి అన్నప్పుడు ఒక 100 మీటర్ల పైపు తీసుకొని కొట్టుకుంటూ పోవచ్చు. 1 ఎకరంతో పొడుగుతోటి పోతుంది. పక్కకు పెట్టుకోవాలి, ట్రాక్టర్ పెట్టుకొని. అది 500 లీటర్ల డబ్బా. అది మంద 500 లీటర్లు కలుపుకున్నాం అని అంటే ఒక పైపు ఒక 500 మీటర్లు అట్లా 100 మీటర్లు అట్లా తీసుకున్నాం అనుకో, మన దూరాన్ని బట్టి పొలం దూరాన్ని కొట్టుకుంటూ పోతే ఒకళ్ళు ఇంజన్ దగ్గర ఉండి ట్రాక్టర్ దగ్గర ఉండి మాన్యువల్ ఉన్నది, ఆటోమేటిక్ ఉన్నది, 2 ఉన్నాయి. మనము కాదనుకుంటే మాన్యువల్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఆటోమేటిక్. దానికి 2 పైప్ సిస్టమ్ 2 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇదేంటి ఆటోమేటికా మాన్యువల్? ఇప్పుడు నేను కొట్టింది ఆటోమేటిక్. మాన్యువల్ కూడా ఉన్నాయి, దానికే ఉన్నాయి పైపులు, కొట్టుకోవచ్చు. ఈ పైపులతోటే కొట్టచ్చు. అంటే ఆటోమేటిక్ మాన్యువల్ అనేది మిషన్ వర్కే, అంటే దాంట్లో ప్రత్యేకంగా ఏం లేదు. ఇప్పుడు మనకు ట్రాక్టర్ పైపులు తీసుకొని కొడతాను, మాన్యువల్ అదే కొడుతుంటది. ఇక అది కొట్టుకుంటూ వస్తా ఉంటది. మనమైతే చెట్టు తిరుక్కుంటూ ఆటు ఒకసారి పడుతుంది, ఒక దిక్కు పడదు. అది టోటల్ గా యావరేజ్ మొత్తం పడతా ఉంటది. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టుగా మాన్యువల్ గా చేతితో కొడితే ఎంత దూరం వరకు పోయేందుకు అవకాశం ఉంది పొలం వల్ల? కొట్టచ్చు ఒక 2, అంటే ఇది ఎటు 25 ఫీట్ల కొడుతుంది ఈజీగా. 25-30 కొడుతుంది. 25-30 ఫీట్లు కొడుతుంది. 30 ఫీట్లు కొడుతుంది. ఇటు అయినా 30, ఇటు ఒక 30, దాదాపు 50 ఫీట్ల వెడల్పుతో పోవచ్చు. 50-60 మీటర్ల వెడల్పుతో. ఓకే, ఇంకా ఈ మిషన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్న? మిషన్ అయితే బాగానే ఇప్పుడు తెచ్చిన దగ్గర నుంచి మంచిగానే ఉన్నాయి, అది ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆటోమేటిక్ అయితే పై దాకా కొడుతుంది. నాకు నేనే తోలుకుంటా పోతా, కథ పోసుకున్నా అంటే కొట్టుకుంటా పోతా. ఒక మనిషి ఉంటే సరిపోతారు. దీని లోపల స్పెషల్. అంత ముందుకైతే మీరు ఒక ఎకరం స్ప్రే చేయాలంటే ఎంత మంది మనుషులు పడేది? అప్పుడు తైవాన్ పంపు అంటే ఒక్కడు కొట్టలేకపోయేది, 1 ఎకరం కొట్టేది. నా వల్ల కాదని చెప్పాను. మళ్ళీ ఇంకోలు కొట్టేది. అట్లా 2 నీళ్లు పోసుడు, ఒక నీళ్లు తెచ్చుడు, మందు కలుపుడు, నానా తంటాలు పడేది. అది
ఇప్పుడైతే ఇక లేబర్ ఖర్చు తప్పింది, ఇంకోటి మందు కూడా యూనిఫామ్ గా మంచిగా పడుతుంది. అసలు కింద దాదాపు పడదు, అంత చెట్టు మీదనే స్ప్రెడ్ అవుతా ఉంటుంది, ఇట్లా మన పొగ మంచి లాగా కొడతా ఉంటుంది. సరే, మీరు అంటే మీరు తీసుకుని 6 నెలలు అవుతుంది. ఇంత ముందు తీసుకున్న వాళ్ళు అంత ముందుకు మాన్యువల్ గా స్ప్రే చేసిన దానికి ఇప్పుడు దీనికి పంట దిగుబడిలో ఏమైనా తేడా గమనించలే వాళ్ళు? వస్తుంది, తేడా ఉంటుంది. అంటే యూనిఫామ్ గా పడుతుంది. అదైతే ఇప్పుడు లేబర్ కొడతారు, కొట్టేటప్పుడు ఏంటంటే దిక్కు కొట్టకుండా పోవచ్చు. ఇదైతే మొత్తం ఇట్లా యూనిఫామ్ గా కొడతా ఉంటుంది, పడుతుంది. కరెక్ట్. అయితే ఏమన్నా దిగుబడిలో తేడా వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఒకవేళ పూత రాలటం లేకపోతే పింద రాలిపోవటం లాంటి సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు ఏమైతే వీళ్ళు కొట్టే మందు అక్కడ చివరి దాకా పోక కొంచెం పింద నిలబడాక దిగుబడి తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో లోపల ఇంకా పెద్ద స్ప్రేయర్లు ఉన్నాయి. అంటే దీంట్లో కూడా ఇప్పుడు ఇంకా పెద్ద మోటార్ కూడా ఉంటుంది. పెద్ద మోటార్ ఉంటుంది, పెద్ద స్ప్రేయర్. అదే నేను అనేది. మరి అదెందుకు తీసుకోలేదు? ఇదే తీసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు మనకి దీని వరకు మీ వరకు సరిపోతుంది. దాన్ని కూడా ఇంకా కొంచెం పెంచుకోవచ్చు, స్పీడ్ కూడా హెచ్చు తగ్గులు చేసుకోవడానికి కూడా ఉంటుంది. అంటే స్ప్రే అంటే ఎంత ప్రెషర్ కొట్టాలంటే ఇంకొంచెం మనం పెంచుకోవచ్చు, అట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా తైవాన్ పంపులు, ఈ చేతి పంపులు గిన కొడతా ఉంటే ఈ వీటిలలో ప్రాబ్లం ఏంటిదంటే తడతా ఉంటుంది. ఏమన్నా కొద్దిగా ఖర్చు అట్లా ఉంటే దాన్ని ఆపడం, నాజులు తీయటం, మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ తొడిగి మళ్ళీ కొట్టుకోవటం, అట్లా సమస్య ఉంటుంది. దీని లోపల ఏమైనా ఉంటుంది? దీనికి ఇంతవరకు రాలేదు, దీనికి సమస్య లేదు. దీని లోపల రిపేర్లు అంటే ఎంతవరకు, అంటే ఏమేమి రిపేర్లు వస్తాయి ఎక్కువ? దీనికి రిపేర్ ఏమన్నా మోటార్ అయితే అయితే ఇంతవరకు రాదు, దాదాపు రాదు, ఎక్కువ అసలు రాదు. ఒక ప్రాబ్లం ఏమన్నా వస్తే ఒక వెనక మౌంటెడ్ స్ప్రేయర్ అదొకటి దాంట్లోనే రావాలి. ఏమన్నా పోతే వెల్డింగ్ ఏమన్నా అదేమన్నా కొంచెం అది మనం లోకల్ చేసుకునేటి, మోటార్ ఏం రాదు, అసలు ఏం రాదు. ఎట్లా అడ్జస్ట్ చేస్తారు మీరు దాన్ని? అంటే ప్రెషర్ చేసుకోవచ్చు. పైన ఒకటి ఇది ఉంటుంది, దాన్ని లూజ్ చేస్తే వస్తుంది. ఓకే, దాన్ని లూజ్ చేసుకుంటే ఎంత ప్రెషర్ ఎక్కువ వస్తుంది, తక్కువ కావాలంటే తక్కువ కూడా వస్తుంది. నాజిల్ని కూడా చేసుకోవచ్చు, నాజిల్ దగ్గర కూడా ఉంటుంది కొంత. ఇప్పుడు మీరు మామిడి తోటల నుంచి పోతా ఉంటే ఈ వెనక అవి తాకుతా ఉన్నాయి కదా, అట్లా వంగటం, ఇరిగిపోవటం అట్లా ఏమైనా ప్రాబ్లం? ఏం లేదు, అంటే మన చెట్టు మధ్యలోకి వెళ్ళిపోవాలి. మామూలు చిన్న మండలకి ఏం కాదు, మరి పెద్ద మండలం ఇంత మండలకి అయితే తాకితేనే వంగుతుంది, కానీ ఇట్లాంటి మండలకి వెళ్ళిపోతుంది, ఏం కాదు. చూసుకోవాలి. మనం కిందికి పోం కదా, మధ్యలోకి వెళ్ళిపోతాం కదా, ఏం కాదు. చిన్న చిన్న కోమలు ఉంటే అవి తట్టుకొని వెళ్ళిపోతుంది, ఏం కాదు. ఇరిగి అదేం ఇరగదు, కొమ్మలే ఇరుగుతాయి అంతే. వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయగలరని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీరు అంత ముందుకు తైవాన్ పంపులతో కొట్టేది కదా, ఇప్పుడు దీన్ని వాడుతూ ఉన్నారు. అయితే మందులు కొనటం అంటే అప్పుడు ఎన్ని లీటర్లు పడేది పురుగుల మందు, ఇప్పుడు ఎన్ని లీటర్లు పడతాయి? ఇప్పుడు తక్కువనే అయిపోతుంది, ఇప్పుడు తక్కువనే అయిపోతుంది. అప్పుడు వేస్ట్ అయిపోవడం, చిన్న పంపు కదా, కొట్టుకోకపోతే 4 చెట్లకు పోయారుగా ఒక పంపు అయిపోయి 3 చెట్లకు 4 చెట్ల కంటే ఎక్కువ రాకపోయింది. ఇప్పుడు ఒక ట్యాంక్ ఒక 500 లీటర్లు అది నింపుకున్నామనంటే 1 ఎకరానికి వచ్చేస్తుంది. 1 ఎకరానికి ఈజీగా, ఎకరం బాగుంది. ఇప్పుడు మీరు దాంట్లో మందు వేయటం కొలతలు మీకు ఎట్లా, అంటే వాళ్ళు ఎవరైనా నచ్చి చెప్తారా? ఇప్పుడు మేము తీసుకునేటప్పుడు వీళ్ళు కూడా ఉంటారు, మాకు కూడా కొంచెం అనుభవం ఉన్నది, తీసుకునే కాడ కూడా చెప్తారు. ఈ 500 లీటర్ కదా ఇప్పుడు ఇది, ఈ డబ్బా ఇప్పుడు దీని ట్యాంక్ 500 లీటర్లు, 500 లీటర్లకు లీటర్ పోయాల్సింది లీటర్ పోస్తాము. కిలో పౌడర్ వేయాలనుకుంటే కిలో, లేకపోతే 1/2 కిలో అంటే 1/2 కిలో మొత్తం. దాని మొత్తం ఇప్పుడు ఉంటుంది కదా, మన లీటర్కు 2 ml 1 ml ఇట్లా ఉంటుంది కదా, దాన్ని బట్టి పోస్తాం. ఇప్పుడు ఒక డబ్బా 1 ఎకరానికి వస్తుంది అనుకుందాం. ఇప్పుడు మీరు దాన్ని అంచనా పట్టుకొని ఎకరం లెక్కన అంచనా చూసుకుంటారా, లేకపోతే లీటర్ల లెక్కనే కలపాలి, లీటర్ల లెక్కనే. ఇప్పుడు అంటే లీటర్లలో మనం తక్కువ మోతాదు పోసినా పనికి రాదు, ఎక్కువ పోసినా ఇబ్బంది. దానికి పోసినాక వాటర్ సరే నువ్వు కొట్టడం ఎకరాన్ని కొట్టుకోవచ్చు, ఎకరం 10 గుంటలు కొట్టుకోవచ్చు, ఎకరం మనం నడిచిన దాన్ని బట్టి ఉంటుంది. చెట్టు తక్కువ ఎక్కువ ఉంటాయి కదా, చిన్న చెట్లు పెద్ద చెట్ల బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ చెట్లు అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ మందు దాని స్పీడ్ ఎక్కువ పెట్టుకోవాలి, నిమ్మలంగా పోవాలి. నిమిషానికి ఎన్ని లీటర్లు స్ప్రే చేస్తారు? నిమిషానికి 50 లీటర్లు కొడుతుంది. 1 ఎకరం కొట్టేసరికి ఎంత టైం పడుతుంది నోటీస్ చేసేలా మీరు ఈ మామిడి తోట లోపల? ఇప్పుడు ఒక ట్యాంక్ వచ్చేసి ఇంచుమించు హాఫ్ అన్ అవర్ లోపల ఎంతవరకు కవర్ అవుతుంది? 1 ఎకరం అంటే 1 ఎకరం హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పెద్ద తోట 7 ఎకరాలు ఉంది,
అంతకుముందు 6 పంపులు పట్టేది మాన్యువల్గా కొట్టినప్పుడు. ఇప్పుడు 4 పంపులతోనే అయిపోతుంది ఆటోమేటిక్. అంటే మాన్యువల్ ఏమో అది కొంచెం వేస్టేజ్ ఎక్కువ పోతుంది, కొట్టే మనిషి చేతిలో దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. అంత స్ప్రే లాగా వచ్చిపోతుంది, వెదర్ కొద్దిగా గాలి ఎక్కువ వచ్చినప్పుడు అటు ఇటు కొడతా ఉంటుంది. కానీ ఇది యూనిఫామ్ గా కొడుతుంది మంచిగా. నాకు ఇప్పుడు 2 ట్యాంకులు తక్కువ పడుతున్నాయి. ఇటు మందు తక్కువనే పడుతుంది, తప్పుతుంది. ఆపరేట్ చేయడం అంటే ఎట్లా ఆపరేట్ చేస్తారు అంటే మౌంటెడ్ ట్రాక్టర్ అటాచ్ చేసుకోవాలి అన్ని అంతే. ఒకటే దానికి PTO షాఫ్ట్ ఇస్తాము, అది ఇచ్చిందంటే అన్ని బెల్టులు అవే తిరుగుతాయి, బెల్టులు తగులుతాయి. తర్వాత వచ్చి నింపుకున్నాక దాన్ని వాటర్ ఫిల్ చేసి దాని దగ్గర మందు కలుపుకొని కొట్టేయటమే. అప్పుడు దానికంటే కూడా ఇది చాలానే ఉంది. దీనికి మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మీరు తీసుకొని 6 నెలలు అవుతుంది కదా, ఇప్పటి వరకు ఎన్ని స్ప్రేలు చేసి? నేను పోయిన సీజన్లో కొన్ని చేసిన. మీరు తీసుకొని 6 నెలలు అవుతుంది కదా, అంటే ఇది మాన్యువల్ అది వరకు తీసుకున్నా. ఆటోమేటిక్ తర్వాత మళ్ళీ దాని మోడల్ మళ్ళీ చేంజ్ చేసి మాన్యువల్ వాడేది ఇప్పుడు ఆటోమేటిక్ వాడేది కదా. దానికి దీనికి మెయింటెనెన్స్ లో తేడా ఏముంటుంది? తేడా మెయింటెనెన్స్ ఏం లేదు దానికి. అదే PTO అదే మోటారు, జస్ట్ ఒక పుల్లి ఎక్స్ట్రా వస్తుంది. పుల్లి ఉన్ను తిరిగేది అది దానికి ఇక అంత మోల్డింగ్ చేస్తారు దాన్ని. ఇప్పుడు దానికి దీనికి అంటే మెయింటెనెన్స్ అంటే ఏముంటది ఎక్కువ ఏం మెయింటెనెన్స్ లేదు దానికి. ఎంత ఏమి వేరే ఏం లేదు, తేడా కాదు మొత్తం. దానికైనా దీనికైనా మెయింటెనెన్స్ ఏమేమి ఉంటుంది? ఆయిల్ చేంజ్ అట్లా ఆయిల్ దానికి కొంచెం 1 లీటర్ ఆయిల్ పడుతుంది అది ఇంజన్ లో అంతే. ఆ ఇంజన్ ఆయిల్ ఏమైనా తక్కువ పడ్డప్పుడు ఏమైనా పోసుకోవడం. అది మనకి ఇంతవరకు అది ఆయిల్ రాను కూడా రాలేదు, ప్రాబ్లమే రాలేదు ఇంతవరకు. తీసుకొచ్చి పెట్టి ఏమైనా కొద్దిగా వెల్డింగ్ అట్లా చిన్న చిన్న తప్పితే ఏం పోదు. ధర సంగతి కతే ధర ఎంత ఉన్నాను ఇప్పుడు? 65,000 అయింది. 65,000 అయింది మొత్తం సెట్. నేను మామూలుగా అప్పుడు మాన్యువల్ తీసుకున్నప్పుడు 52,000 అయినాయి. ఇక దీన్ని మళ్ళీ అది దాన్ని ఆటోమేటిక్ చేసినప్పుడు ఇంకొక 10,000 ఎక్కువైనాయి. అంటే దాన్ని మీరు అప్డేట్ చేసినాం 65,000 అయినాయి. ఇప్పుడు ఇది మీ వరకేనా లేకపోతే మీ తోటి రైతులు వాళ్ళని అడిగితే వాళ్ళకి? ఇక నేను నా వరకే చేసుకుంటాను, నేను బయటికి పూలే. ఒకవేళ కావాలనుకుంటే అట్లా ఒకవేళ మీకే లేదు మీరు తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవాలి. అప్పుడు తెప్పించుకునేది ఎంత ఎంత ఇచ్చేది మీరు? ట్యాంక్ వచ్చేసి 500. ట్యాంక్కి 500 మాన్యువల్ 500 ఇవ్వాలి. అంటే మనమే కొట్టుకోవాలి. ఒక డ్రైవర్ వస్తాడు, బండి పట్టుకొని వస్తాడు అంతే. ఒక ట్యాంక్ అయిపోయిందంటే 500 ఇచ్చేయాలి. మనుషులు మనమే ఆయన వచ్చి పట్టుకొస్తాడు, బండి పట్టుకొస్తాడు, అంతా మనమే చేసుకోవాలి. 500 ఇవ్వాలి. అయితే మీకు ట్రాక్టర్ అంత ముందుకే ట్రాక్టర్ ఉన్నది మీకు? ట్రాక్టర్ తెచ్చినాక కొన్ని రోజులకి ఇది తెచ్చినాం. ట్రాక్టర్ ఫస్ట్ తెచ్చినాకనే ఇది తెచ్చుకున్నాం. ఇది దున్నడానికి కూడా దాంతో దున్నుకుంటాం. ఇక ఒకవేళ ఈ పెద్ద మొత్తం పండ్ల తోటలు అంటే తోటలు కానీ లేని వాళ్ళు కమర్షియల్గా ఇప్పుడు పల్లెల పంట ఈ ట్రాక్టర్ డ్రైవర్లు ఉంటారు, వాళ్ళకు ఇది ఒకవేళ తీసుకుంటే వాళ్ళకి దీని మీద కూడా కొంత ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది. ఇక వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు కాబట్టి చేసుకోవచ్చు. కిరాయికి ఒకవేళ ఆటోమేటిక్ అయితే మీరు ఇది వరకు అది కూడా మీరు పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం ఇచ్చి మీరు 500, ఇప్పుడు ఇంకా ధరలు పెరిగిపోవచ్చు. ఒకవేళ 600 అట్లుంటాయి. ఇప్పుడు ఒకవేళ ఇది కంప్లీట్ గా ఆటోమేటిక్ కాబట్టి ఎంత తీసుకోవచ్చు? ఇప్పుడు మీరే ఒకవేళ కిరాయికి వెళ్ళాలనుకో ఎంత? మామూలుగా మాన్యువలే ఇప్పుడు 600 కూడా తీసుకుంటాను. ఇది కూడా ఇంకో 100 అటు ఇటుగా తీసుకోవచ్చు. దీనిపైన ఏమన్నా సబ్సిడీలు ఇది వరకు రోటోవేటర్ల పైన స్టార్టింగ్ లో సబ్సిడీలు ఇచ్చేది, ఈ డబ్బాలకు ట్రాక్టర్లకు వాటికి సబ్సిడీలు ఇచ్చేది. ఇప్పుడు దీనిపైన ఏమన్నా సబ్సిడీ ఏం లేదు. నేను క్యాష్ పెట్టే తెచ్చుకున్నాను. దీనిపైన అంటే నా కంపెనీల తరఫున ఇప్పుడు మీరు అంత ముందుకు మాన్యువల్గా ఉన్నారు, ఆ తర్వాత మీరు ఆటోమేటిక్ షిఫ్ట్ అయ్యారు కాబట్టి మీకు 10,000 అయిపోయింది. ఒకవేళ కొంత సొంతంగా ఇప్పుడు అంటే కొత్తగా కొనాలనుకుంటారు, వాళ్ళకు కంపెనీ తరఫు నుంచి ఏమైనా ఈఎంఐ ఫెసిలిటీ అట్లా ఏం లేదు? వీటికి అయితే ఏం లేదు. వీటికి ఏమి ఇయ్యారు కదా, రోటోవేటర్లకు వాటికి ఇస్తారు కానీ అయితే ఏం లేదు. ఇంకా ఈఎంఐలు ఆ దరిద్రాలు ఇంకా వ్యవసాయానికి రాలేదు. ఇక ఇవి డైరెక్ట్ కొనుక్కుంటే కూడా అదే, నేను అడిగితే కూడా అదే 65,000కి అట్లా ఇస్తా అంటున్నారు. అది మాన్యువల్ టు ఇది. ఇప్పుడు మనం ఒకవేళ మాన్యువల్ వద్దు అనుకుంటే కూడా ఫెసిలిటీ ఉన్నది. మనం మళ్ళీ వేరే పైప్ పెట్టుకొని ఆటోమేటిక్ వద్దు అనుకుంటే కూడా మాన్యువల్ చేసుకోవచ్చు.
ఇప్పుడు దానికి దీనికి తేడా ఏమన్నా? ఒక షాఫ్ట్ ఒకటి, దానికి ఒక రింగు ఇంకంతే ఒక పుల్లి ఉంటుంది అంతే. ఇది తిరుగుతుంది అది తిరుగుతుంది. ఇప్పుడు దీనికి ఎట్లా పుల్లి కావాలి మాన్యువల్ కావాలి, ఆటోమేటిక్ గా కూడా అదే పుల్లిని కొద్దిగా దానికి ఎక్స్చేంజ్ చేసి ఇంకో పుల్లి ఇచ్చి వెనక దిక్కిచ్చి తిరిగేటట్టు అటు ఇటు తిప్పేటట్టు. దానికి ఇప్పుడు ఓట్లు పట్టుకునే ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. సరే ఇప్పుడు ఆ ఓట్లు ఎవరు పడతలేరు కానీ అసలు కోచి పడుగులు పెట్టేటోళ్ళు. వడ్లు పట్టే ముందుకు దీనికి మీ అనుభవాలు ఏమైనా ఉంటాయి చెప్పండి. మంచిగా ఉన్నది, ఇది తీసుకోవచ్చు. దానికి ఏం రిపేర్ ఏం రాదు, దానికి మైనర్ రిపేర్ ఏం ఉండదు. ఇంకోటి పూత దశలో ఏదైనా ఈ మామిడి తోట అయినా ఏదైనా సరే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పర్టికులర్గా ఒక టైం పీరియడ్లో ఒక 2 రోజుల 3 రోజుల తేడాతోటి కొట్టిన దానికి దాని ముందు 2 రోజుల ముందు కొట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. అది నేను గమనించిన. అట్లా అంటే టైంకి అందుకోలేక కొట్టలేక వాతావరణం అనుకూలించకను ఏదో కారణాలతోటి మందులు కొట్టలేకపోయినాం అనుకో, ఒక 2 రోజుల తర్వాత కొట్టిన దానికి దీనికి చాలా తేడా ఉంటాయి, సగం తేడా ఉంటుంది కొన్నిసార్లు. నేను చెప్పేది ఏంటంటే ఈ ఒక్క పంటకనే కాదు, ఏ పంటకైనా కానీ సరైన టైంలో మందు పడితే దాని దిగుబడి వేరే ఉంటుంది. మందు కొడతారు కదా, ఇది ఇట్లా మామూలుగా ఈ తైవాన్ పంపులు వాడుతూ కొడితే ఒక పూట ఆరితే సరిపోతుంది, వాన పడకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఎంతసేపు ఉంటే వాన పడకుండా? ఒక గంట సేపు ఉన్నా సరిపోతుంది దీనికైతే. ఏమన్నా స్ప్రేనే కదా, దానికి ఏం పట్టుకుంటుంది. అవును ఏం కాదు. అది జితేందర్ గారు వారి అనుభవం మనతో పంచుకున్నారు. అయితే వీరు మాన్యువల్ స్ప్రేయర్ వాడేది, అయితే దాన్ని వీళ్ళు అప్డేట్ చేయించి ఆటోమేటిక్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. దానికి గాను వారికి కేవలం ఒక 10,000 రూపాయలు ఖర్చు అయిందని. అయితే అంత ముందుకు ఇప్పటికీ మందు పిచికారీలోను మనుషుల విషయంలో చాలా తేడా ఉందని, డబ్బులు చాలా వరకు ఆదా అవుతున్నాయని, మొత్తంగా వారికి మిషన్ చాలా ఉపయోగకరంగా ఉందని వారు చెప్తా ఉన్నారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.